జీవితాంతం మీరే వాడికి అమ్మ నాన్న, నేను నానమ్మని. అంతే అంతే కదమ్మా. ఆ అడ్రస్ సంపాదించే ఇన్ఫ్లుయెన్స్ పవర్ నీకు మాత్రమే ఉన్నాయి ప్రతాప్. అలసిపోయావు, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. నా బంగారు తల్లి కదూ, నా మాట వినమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళమ్మా. ఆశ లేదమ్మా, బాబు దొరుకుతాడనే ఆశ నాకు లేదు. నువ్వు ఏమవుతావు అన్న భయంతోనే ఓదారుస్తున్నాను గాని బాబు దొరుకుతాడనే నమ్మకం నాకు లేదు. ఎలా చెప్పను, ఈ మాట నీకు ఎలా చెప్పను? ఆ దేవుడు నీకు పరీక్ష పెట్టడం కాదమ్మా, శిక్షిస్తున్నాడు, నిన్ను శిక్షిస్తున్నాడు. సందీప్, నీతో మాట్లాడాలని వచ్చాను. తెలుసు, ఏం మాట్లాడాలని వచ్చావో కూడా తెలుసు. ఓ, యూర్ వెరీ షార్ప్. నేను నోరు తెరిచి చెప్పకుండానే నా మనసులో మాటలు ఇంత బాగా అర్థం చేసుకున్నవాడివి. రాజేశ్వరీదేవి అత్తయ్య గొంతు చించుకొని అరిచి చెప్పినా విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. వంతులు వేసుకొని గొంతులు మార్చుకొని మా అమ్మ మీద చాడీలు చెప్పడం తప్పితే పబేలీలో ఎవరికి వేరే పనేమి లేదా? మావయ్య గారిని చంపడానికి స్లో పాయిజన్ ఇచ్చింది మీ అమ్మ. ఈ విషయాన్ని ఎందుకంత ఈజీగా తీసుకుంటున్నావు? ఓకే, రాజేశ్వరి దేవత్తయ్య ఆ చెండితో అబద్ధాలు చెప్పించి నాటకం ఆడుతుందనే అనుకుందాం. ఆ చెండిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే 4 పీకి నిజం చెప్పిస్తారు కదా, అప్పుడు అందరి డౌట్స్ తీరిపోతాయి కదా. ఇప్పటికే హవేలీ పరువు పలచబడి నలుగురి నోళ్లలో నానుతున్నాం, నవ్వుల పాలవుతున్నాం. సిగ్గు లేకుండా మన మీద మనమే కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నాం. ఇంకా పరువు తీసుకుందామా? బజార్న పడదామా? నీ భయం హవేలీ గురించి కాదు, మీ అమ్మ పరువు బజార్న పడుతుందని. ప్రియాంక, సరే, చెండి విషయం పక్కన పెట్టు. మరి అక్క సంగతేంటి? ఆ రోజు మీ అమ్మ ఆడిన నాటకమేంటో మీ అమ్మ మాటలే రాజేశ్వరి దేవత్తయ్య చెప్పింది. అది కూడా నమ్మవా? తన బాబు కోసం రూపక్క టెన్షన్ పడుతోంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బేబీ డాల్ని టెర్రస్ పై నుండి పడేసి మన బాబునే పడేసినట్టు నాటకమాడి మనందరి ముందు రూపక్కని పిచ్చిదానిగా నిలబెట్టింది. అది తెలుసుకోకుండా ఆ రోజు నువ్వు అక్కని కొట్టావు కూడా. సందీప్, ట్రై టు అండర్స్టాండ్. రూపక్కని హవేలీ నుంచి తరిమేయడానికి నీ అమ్మ వేసిన ప్లాన్ ఇది. పిచ్చోడిలా నమ్మేసి అక్కని దూరం చేసుకున్నావు. తప్పు చేశావు సందీప్. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అక్కని హవేలీకి తీసుకురా. చేసిన తప్పుని సరిదిద్దుకో.
అమ్మను గుడ్డిగా నమ్మితే నీ చేతులతోనే ఈ హవేలీని శ్మశానంగా మార్చేస్తుంది. నీకంటూ ఎవ్వరూ మిగలకుండా చేస్తుంది. ఆ తర్వాత ఏడ్చి లాభం లేదు. కళ్ళు తెరు. నీ అమ్మ రాక్షసి అన్న నిజం తెలుసుకో. Will you please shut your... అమ్మా, నువ్వెప్పుడొచ్చా? నా చిన్న కోడలు నా గురించి గొప్పగా చెప్తున్నప్పుడు వచ్చాను. అమ్మా, అదేం లేదు. విన్నాన్రా, పూర్తిగా విన్నాను. పొల్లు పోకుండా మొత్తం విన్నాను. నా సవతి కాబట్టి రాజేశ్వరీదేవికి నా మీద కోపం ఉండొచ్చు. నీకెందుకమ్మా నా మీద ఇంత కసి? నా కొడుకు మనసులో నా మీద ద్వేషాన్ని నింపుతున్నావు. వాణ్ణి నా నుంచి దూరం చెయ్యాలని ట్రై చేస్తున్నావు. ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా? నీ మనసు నాకు తెలుసు. నువ్వు మంచిదానివి. ఎవరో నీ వెనకాలుండి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చేయిస్తున్నారు కదూ. నీ బాబు రూప దగ్గర పెరుగుతున్నప్పుడు నీలోని కన్న తల్లి ప్రేమ, నీ కన్న ప్రాణం ఎంతలా గిలగిలలాడిందో, విలవిలలాడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. నా బిడ్డ నాకు దూరమైతే నా పరిస్థితి కూడా అంతే. బ్రతకలేను, చచ్చిపోతాను. వాడంటే నాకు ప్రాణం. వాడే నా జీవితం. నన్ను నిజాయితీగా అర్థం చేసుకున్నది కూడా వాడే. నేనేంటో, నా మంచితనమేమిటో తెలిసింది కూడా వాడికే. వీడే లేకపోతే నేను కూడా లేను. చిన్నదానివైనా నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని నా నుంచి దూరం చెయ్యకు. ప్లీజ్, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటిది? అమ్మా, ఏంటమ్మా ఇది? భయం వేస్తుందిరా. ఏ నిమిషాన ఎవరు నీ మనసు విరిచేస్తారో, ఎవరు నిన్ను నా నుంచి దూరం చేస్తారోనని భయం వేస్తుంది నాన్న. లేదమ్మా, అలా జరగదు. మాటిస్తున్నాను, సరేనా? నీ ప్లేస్లో వేరే ఎవ్వరున్నా చెప్పుడు మాటలు విని నమ్మి ఈ పాటికి నన్ను మెడ పట్టుకొని రోడ్డు మీదకి తోసేసేవాళ్ళురా. నేను చేసుకున్న పుణ్యం నీలాంటి గొప్ప కొడుకుని, మనసున్న కొడుకుని కన్నాను. ఈ జన్మకి ఇది చాలురా. ఈ అదృష్టం నాకు చాలు నాన్న. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలురా. లోకమంతా నా మీద విషం కక్కినా నేను పట్టించుకోను.
ధైర్యంగా బ్రతికేస్తాన్రా. కానీ కానీ నా భయం అంతా మీ నాన్నగారి గురించేరా. ఎందుకమ్మా? నాన్నగారి గురించి భయం ఎందుకు? ఆయన అమాయక చక్రవర్తి. పాలకి నీళ్లకి కూడా తేడా తెలుసుకోలేని మనిషి. ఆ రాజేశ్వరీదేవి ఆయన పక్కన చేరి చెదలాగా ఆయన మనసుని తినేస్తోంది. మన మీద ద్వేషం నింపుతోంది. తను ఆయన పాలిట దేవత అనే భ్రమని క్రియేట్ చేసి ఆ పిచ్చి మహారాజుని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకుంది. తను చెప్పినట్టల్లా ఆడిస్తోంది. వదిలేయమ్మా, ఏదో ఒకరోజు ఆయన నిజం తెలుసుకుంటారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది నాన్న. ఆస్తి ఆ రాజేశ్వరీదేవి చేతిలోకి వెళ్ళిపోతుంది. అదే జరిగితే రాజావారికి కూడా ప్రమాదం. ఆయన్ని కూడా హవేలీ నుంచి తరివేస్తుంది. రే, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ అనర్థాన్ని జరగకుండా చూడాలి నాన్న. మీ నాన్నగారి కోసం. నేనేం చేయగలను? అలా అంటావేంట్రా? పాశుపతాస్త్రం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఆ రాజేశ్వరీదేవికి చెక్ పెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. రాజావారి పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తూ నేను సైన్ చేసిన డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉన్నాయి కదా. అవి తీసుకొచ్చి నీ చేతులతోనే చించెయ్యి. ఆస్తి రాజావారికి దక్కకపోతే రాజేశ్వరీదేవి ఆట కట్టినట్టే. ఆస్తికి ప్రమాదం లేనట్టే. నాన్న, వెళ్ళి తీసుకురా. తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ ని చింపేయి. అవసరం లేదమ్మా, ఆ డాక్యుమెంట్ చింపాల్సిన అవసరం లేదు. చింపకపోతే రాజేశ్వరీదేవి హవేలీలో ఉన్న ఎవరి నుండి కూడా ఆస్తికి ఎటువంటి ప్రమాదం లేదు. నాకు తెలిసి ప్రమాదం ఉంది కేవలం ఒక్కరి నుండే. ఎవరి నుండి? మా అమ్మ రాణి మృణాలినీదేవి నుండి. సందీప్, అవునమ్మా, ఆస్తికి కేవలం నీ ఒక్కదాని వల్లే ప్రమాదం. హవేలీలో ఎవరికి ఆస్తి మీద ఆశ లేదు, నీ ఒక్కదానికి తప్ప. కాదంటావా? నా గెస్ తప్పంటావా? పొరపాటు పడుతున్నావు సందీప్.
టోటల్ క్లారిటీతో ఉన్నానమ్మా. నీ మనసులో ఏముందో, ఆ డాక్యుమెంట్స్ ఎందుకు చింపేయమంటున్నావో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. నీ గురించి పెద్దమ్మ చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పులేదు. అయినా బుకాయించాను, అందరి ముందు నేను సమర్థించాను, సమర్థిస్తాను కూడా. ఎందుకంటే నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి. నీ గౌరవం కాపాడడం కొడుగ్గా నా బాధ్యత. సంవత్సరం పాటు హవేలీ మహారాణిగా ఉంటూ అధికారాన్ని, ఆస్తిని అనుభవిస్తానని రిక్వెస్ట్ చేశావు. కన్నతల్లి రుణం తీర్చుకోవాలి అనిపించి, అది నా కనీస బాధ్యత అనిపించి నీ రిక్వెస్ట్కి తలూపాను. నాలో ఉన్న నీ రక్తం అలా తలూపేలా చేసింది. అది తప్పని నాకు తెలుసు. ఓ క్రిమినల్ కి సపోర్ట్ చేస్తున్నాననే విషయం కూడా తెలుసు. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు యుద్ధం చేస్తున్నావని తెలుసు. అయినా తలూపాను. కన్న తల్లి రుణం తీర్చుకోవడం కోసం. ఈ కారణంగా హవేలీ నరకంగా మారుతోంది అని కూడా తెలుసు. అయినా మనసు చంపుకొని నిజాల్ని గొంతు దాటకుండా దిగమింగుకొని మా అమ్మ దేవత అంటూ పిచ్చోళ్ళ నిన్ను సమర్థిస్తూ ఉన్నాను. కేవలం నీ రుణం తీర్చుకోవడం కోసం. అమ్మా, ఇప్పుడు కూడా నీకెదురు చెప్పను. ఎందుకిలా చేస్తున్నావని అడగను. అడిగినా లాభం ఉండదని తెలుసు. అందమైన అబద్ధాలతో కొడుకును కూడా మాయ చేస్తావని నాకు తెలుసు. నీ ఇష్టం అమ్మా, సంవత్సరం వరకు నీ ఇష్టం. మహారాణి హోదాకి అడ్డులేదు, అనుభవించు. కానీ సంవత్సరం తరువాత, గడువు తీరిన తరువాత నువ్వు సైన్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం ఆస్తి నాన్నగారికి చెందుతుంది.
నువ్వది భరించలేవు. ఆస్తి నీ పేరు మీద తప్ప వేరే ఎవరి పేరు మీదున్నా సహించలేవు. నీ ఒంటి మీద తేళ్లు జెరులు పాకినంత అసహ్యంగా ఫీల్ అవుతావు, నాకు తెలుసు. ఆస్తిని చెయ్యి జారిపోకుండా గడువు దగ్గర పడేలోపు ఏం చేస్తావో, ఎలా ట్రై చేసుకుంటావో నీ ఇష్టం. అడ్డుపడను, ఇదేంటి అని అడగను. ఆవేశంలో ఏం చేసినా అనర్థాలే జరుగుతాయమ్మా. ఎస్, అనర్థమే జరుగుతుంది. అది హవేలీలో. మనోహర్ గారితో పాటు యుఎస్ వెళ్ళాలి.